హల్లెలూయా! మేము విజయవాడకు వచ్చామండి ఈరోజు సోమవారం నాడు. సో, పరిచయ నిమిత్తం వచ్చాము. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కార్యాలు చేస్తానని సెలవిచ్చి ఉన్నాడు. సో, కాబట్టి ఈరోజు రేపు పోస్ట్ అపాయింట్మెంట్స్ ఉంటున్నాయి. రేపు ఇంకొన్ని పోస్ట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వారమంతా చేసే పరిచర్య కోసం దయచేసి ప్రార్థించండి. రేపు ప్రత్యేకంగా మంగళవారం నాడు 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడలో స్వస్థ విడుదల కూడిక ఉంది, మీటింగ్ ఉంది. సో, కాబట్టి మీరు ఎవరైనా సరే పరిసర ప్రాంతంలో పాల్గొనొచ్చండి. అలాగే రేపు మార్నింగ్ నేను కొన్ని పోస్ట్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సో, కాబట్టి ప్రార్థన చేయండి. అలాగే ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వైజాగ్ కూడా వెళ్తా ఉన్నాము. సో, ఈ పరిచయం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ వారం అంతా కూడా విజయవాడ వైజాగ్ పట్టణంలో పరిచయం కోసం ప్రయాసపడుతుండగా మా కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచయం ద్వారా దేవుడు అనేక మందిని దర్శిస్తాను, విడిపిస్తాను సెలవిచ్చి ఉన్నాడు. సో, రేపు ప్రత్యేకంగా విజయవాడలో మేమే స్వయంగా సొంత ఖర్చుతో విజయవాడలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు స్వస్థ విడుదల మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో, దానికోసం సిద్ధపడి వచ్చామండి. సో, టీమ్గా వచ్చాము. లైవ్ కూడా వస్తుంది. సో, లాంగ్ ప్లేస్ ఉన్న వాళ్ళు దయచేసి లైవ్లో పాల్గొనండి. పరిశుద్ధాత్మదేవుడు కొన్ని కార్యాలు చేస్తానని సెలవిచ్చి ఉన్నాడు. అలాగే పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మీరు రమ్మని చెప్పండి. స్థలం గూగుల్ మ్యాప్లో మీరు కొలుకులూరు ఫంక్షన్ హాల్ విజయవాడ అని టైప్ చేస్తే మీకు లొకేషన్ వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు సెలవిచ్చి ఉన్నాడు ఏంటంటే, ఎవరైతే మీటింగ్కి వస్తారో వాళ్ళ మీద పనిచేసే కొన్ని శాపాలు విరగొడతాను సెలవిచ్చి ఉన్నాడు. సో, అలాగే రేపు మార్నింగ్ కొన్ని పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో, కాబట్టి ప్రార్థనలో పెట్టండి. అలాగే మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఈ మీటింగ్ వెళ్తున్నా నాకు ఈ కార్యం జరగాలి ప్రభా అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.